ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో ఫిట్నెస్ కోచ్ అదే విధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మనతో ఉన్నారు సృష్టి గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. ప్రీవియస్ మనం చేసిన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో కొద్దిమంది కామెంట్ చేశారు ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు మనం ఏంటంటే ఇది డయాబెటిక్ పేషెంట్స్ అనకూడదు, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి. సో వాళ్ళు వచ్చేసేసి మాకు ఈ సమ్మర్లో ఏదైనా మంచి డ్రింక్స్ ఉన్నాయా అండి, సో సృష్టి గారిని అడిగి మాకు ఏదైనా ఒక డ్రింక్ సజెస్ట్ చేస్తారా అనేసి అన్నారు. అసలు ఈ డయాబెటిక్ అనేది ఎందుకు వస్తూ ఉంది, దీన్ని రివర్స్ చేసుకోవచ్చా, అదేవిధంగా వాళ్ళకి ఎట్లాంటి జ్యూస్ మీరు సజెస్ట్ చేస్తారు? ఓకే, ఫస్ట్ డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ కండిషన్ అని ఇప్పుడే మాట్లాడుకున్నామండి. అది మెయిన్గా మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్లే వస్తుందండి. సిడెంటరీ లైఫ్ స్టైల్, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, టైమింగ్స్ మెయింటైన్ చేయకపోవడం అండ్ ఎక్సర్సైజ్ అనేది మనము మన లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకోలేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లే మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. అండ్ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో దానివల్ల చాలా మందికి ఏంటంటే, కొంతమందికి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఫుడ్ వెయిట్ మేనేజ్మెంట్తో తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావచ్చు. ఒక 3 months తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. బట్ ఒకసారి డయాబెటిక్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మాత్రం మనం మెడికేషన్ యూజ్ చేయాల్సి వస్తుందండి. మెడికేషన్ యూజ్ చేస్తూనే మనం వెయిట్ మేనేజ్మెంట్ చేస్తూ మన హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి ఏ జ్యూస్ మీరు రెఫర్ చేస్తా ఉన్నారు వాళ్ళ కోసం? అంటే ఇది చాలా సింపుల్ అండి, ఎవ్రీడే మార్నింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము, సో దట్ డయాబెటిక్ వాళ్ళకి మార్నింగే ఫైబర్ తీసుకుంటే కొంచెము షుగర్ స్పైక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి మ్యామ్ ఇక్కడ? మనము ఆల్మండ్స్ యూజ్ చేస్తున్నాము, వాల్నట్స్ యూజ్ చేస్తున్నాము, ఆల్మండ్ మిల్క్ వాడుతున్నాము, ఆపిల్స్ వాడుతున్నాము అండ్ కొంచెం ఓట్స్. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎప్పుడు తీసుకోవాలి ఇది వాళ్ళు? ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా వాడొచ్చు అండి. బ్రేక్ఫాస్ట్ హెవీ ఉంటుంది, మీకు అసలు మళ్ళీ ఆకలి కూడా అంత తొందరగా. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లస్ ఫ్రూట్స్ ఉన్నాయి, మనకి కొంచెం అమౌంట్ ఆఫ్ కార్బ్స్ ఉన్నాయి ఓట్స్ వల్ల, అండ్ మిల్క్ ఉంది. ఇంత హెవీ డ్రింక్ తీసుకున్న తర్వాత డెఫినెట్ గా మనకి లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదు. ఇది డైరెక్ట్ ఇంకా లంచ్ కే పర్లేదు, లంచ్ మీల్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మన బ్రేక్ఫాస్ట్ కి కంప్లీట్ గా ఈ డ్రింక్ తో మనము వాళ్ళ డైట్ ఎట్లుంటే బాగుంటుందండి? డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ type 1 అండ్ type 2 డయాబెటీస్ అండి. ఒకవేళ type 1 డయాబెటీస్ అయితే కొంచెం సింపుల్ ఉంటుంది. టైం టు టైం మీల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ టైం కి టైం టు టైం మీల్స్ తీసుకోవాలి. వాళ్ళకి చాలా ఆకలి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళు తీసుకునే మెడికేషన్ వల్ల కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే లేట్ నైట్ బింజింగ్, జంక్ ఫుడ్ ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయాలండి. ఎంత ఇంపార్టెంట్ అంటే డయాబెటిక్ వాళ్ళకు మనము ఇంకా ఫర్దర్ కండిషన్ ని వర్స్ చేసుకోకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి సడన్ స్పైక్స్ వల్ల. సో అలాంటివన్నీ మనము కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే ఎంతైనా సరే మనము ఫుడ్ అనేది చాలా జాగ్రత్త, వాట్ వి టేక్ ఇస్ వాట్ వి షో అంతే. సో మనం ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత హెల్తీగా తీసుకుంటున్నాము అనేది కూడా మనం చూసుకొని తీసుకోవాలండి. ఇది మాత్రం ఎప్పటికీ ఫాలో అవ్వాలండి. ఇది ఒక రోజు ఫాలో అయ్యి ఇంకో రోజు అట్లా వదిలేయడం కాదు. డైలీ తీసుకోవచ్చు. డైలీ తీసుకోవచ్చు, బట్ డైలీ డిఫరెంట్ రెసిపీతో ట్రై చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద రెసిపీ అని చెప్పారు. ఫ్రూట్స్ లో వచ్చేసి మామూలుగా మీరు ఇప్పుడు యాపిల్ వాడుతా ఉన్నారు, ఓకే బాగుంది. కొద్దిమంది యాపిల్ కాదు, మాకు బనానా అంటే ఇష్టం, అరటిపండు ఇష్టము, లేదు సపోటా ఇష్టం అనేసి అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చా, లేదంటే అందులో ఏమైనా షుగర్ కంటెంట్ ఎక్కువ? సో బనానాలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో బనానా అవాయిడ్ చేస్తే బెటర్. అందుకే యాపిల్ తీసుకున్నాము, దాంట్లో ఫైబర్ కూడా బెటర్ ఉంటుంది కాబట్టి. గ్రేప్స్ కూడా అవాయిడ్ చేయాలి, అందులో ఫ్రక్టోస్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అలాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే మ్యామ్, ఒకసారి ఇది ప్రాసెస్ ఎట్లా అనేది మనం చూద్దాం. ఫస్ట్ యాపిల్స్ వేస్తున్నానండి, కొంచెం ఓట్స్, వాల్నట్స్ ఒక 5 వేస్తున్నాను, కౌంట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, స్పెషాలిటీ ఏంటి మ్యామ్ ఈ వాల్నట్ స్పెషాలిటీ? అదే విధంగా బాదం, ఇవన్నీ మంచి ఫ్యాట్స్ అండి బాడీకి. దీనికి మంచి గుడ్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గించే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ అనేవి మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు. డ్రై ఫ్రూట్స్ లో చాలా హెవీ క్యాలరీస్ ఉంటాయి. సో ఇట్స్ హై క్యాలరీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పేసి మనం లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకున్నాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, ఒకసారి చెక్ చేసుకున్నాము.
ఓకే. యూజువల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది బికాజ్ అవన్నీ అయిపోయింది కూడా. ఓ, మనం డిస్కస్ చేస్తూ ఇంత చేస్తే కరెక్ట్గా ఒక 5 minutes జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది. అవునండి, బికాస్ ఇవి చాలా సింపుల్ రెసిపీస్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి మాత్రమే అని కాదు, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనుకోవచ్చు. వాళ్ళు కూర్చొని వర్క్ చేయడం, వాళ్ళకి టైం లేకపోవడము, అండ్ ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు ఏజ్ గ్రూప్ అనేది లేకుండా ప్రీ డయాబెటిక్ అవుతున్నారండి. చాలా మందికి డయాబెటీస్. ఒకప్పుడు అంటే 40-50 years దాటిన తర్వాత మాత్రమే డయాబెటీస్ అనేది వచ్చేది. ఇప్పుడు 25 years వాళ్ళకు, ఇంకా చిన్న వాళ్ళకు కూడా వస్తుంది. సో దేనివల్ల అనేది మనము గుర్తించడం చాలా బెటర్ అండి. లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనేవి మనం తినేదాన్ని బట్టి, మనం రోజు చేసేదాన్ని బట్టే ఉంటాయి. సో ఎంత తొందరగా మనం కరెక్ట్ చేసుకుంటే అంత బెటర్ అండి. ఈ డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత, అంటే పెళ్లికి ముందు అటాక్ అయిన తర్వాత ఒకప్పుడు లాగా కాదు. ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్ ఉందా లేదా అని చెక్ చేసి మరీ పిల్లని ఇస్తా ఉన్నారు. అంటే అంతగా ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోతా ఉంది. అంటే ఒక 5 members ఉన్నారనుకోండి, ఇద్దరికి పాజిటివ్ ఉంటుంది, అంటే డయాబెటీస్ వస్తూ ఉంది. చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉందండి. యా, కలర్ఫుల్ గానే కాదు, ఈ అమ్మి ఉంటుంది చాలా బాగా చిక్కగా ఉంది. అందుకే హెవీ ఉంటుందని చెప్పాను కదా, సరిపోతుంది అసలు. డ్రై ఫ్రూట్స్ కదా, సో మంచి ఎనర్జీ కూడా. అవును, అన్నీ ఉన్నాయి మీకు, అన్ని న్యూట్రియన్స్ అన్నిటితో మిక్స్ అయ్యి. ట్రై చేయండి నవీన్ గారు. మీరు వచ్చారంటే జ్యూసులతో, నాన్ వెజ్లతో ఇంకా మాకు లంచ్ అనేది స్కిప్ చేసేసుకో. ఒకసారి టేస్ట్ చేయండి. యా షూర్. చియర్స్. చియర్స్. అద్భుతంగా ఉంది, చాలా బాగుందండి, నిజంగా బాగుంది. కొంచెం షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే డయాబెటిక్ ఉంది కాబట్టి వాళ్ళకి, సో స్వీట్ లేకపోతేనే బెస్ట్. అవును, ఎట్లాగో యాపిల్ ఉంది కదా, యాపిల్ ఉంది కాబట్టి ఆ టేస్ట్ అనేది కవర్ అయిపోయింది. అంటే ఆ షుగర్ మనం న్యాచురల్ షుగర్స్ లాగా వచ్చేస్తుంది కదా టేస్ట్. హనీ కూడా వేసుకోకూడదు అండి వాళ్ళు, అంటే బెటర్ టు అవాయిడ్ అండి. ఎందుకు అన్ని స్పెషల్ గా యాడ్ చేసుకోవడం, దీంట్లో ఉన్న షుగర్ సరిపోతుంది. సమ్మర్ కదా, సో కొంచెం ఏమైనా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, చాలా అలా బాగుంది. వేసుకోవచ్చు. ఇది మొత్తం మీద ఏంటంటే డయాబెటిక్ని పూర్తిగా మరి రివర్స్ చేయడము అనేది కాకుండా, ఇక్కడ మనము హెల్దీ డైట్తో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది అయితే సృష్టి గారు చెప్పారు. సో ఈ డ్రింక్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి సమ్మర్ టైం కదా ట్రై చేసి చూడండి. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళని కాదు, నార్మల్ పర్సన్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ జ్యూస్ అన్నట్టుగా తెలుస్తాం. కనీసం ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో లేకుండా ఉండడానికి కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. వెయిట్ లాస్ కి కూడా పనికొస్తుంది. వెయిట్ లాస్ అదే, ఎందుకంటే మధ్యాహ్నం మనకి ఇంకా మళ్ళీ లంచ్ టైంలో ఆకలి వేయదు అన్నారు కదా, సో ఇంకా స్కిప్ అయిపోతే కార్బోహైడ్రేట్స్ వెళ్ళవు. ఇక్కడ ఎట్లాగో ఫైబర్ వచ్చేసింది, విటమిన్స్ వచ్చాయి, ప్రోటీన్స్ వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.